సో సార్ మీరు లైక్ ఐల్ జస్ట్ గో బ్యాక్ లిటిల్ బిట్ రివైండ్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్. సో వర్ యూ నేమ్డ్ ఆఫ్టర్ లోక్ నాయక్ జేపీ నారాయణ్? అవును, మా తాతగారు ఆ రోజుల్లో మన ఈ దేశంలో అందరూ ఏదో ఎంతో కొంత ఫ్రీడమ్ ఫైట్ వల్ల, ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కదా. మా తాతగారు కాంగ్రెస్లో ఒక చిన్న నాయకుడు, అంటే ఒక గ్రామ స్థాయిలో సర్పంచి, జిల్లా సహకార బ్యాంకులో డైరెక్టర్గా 20-30 ఏళ్ళు చేసేవాడు ఆయన. అలాంటి ఏదో కొంచెం గ్రామ స్థాయిలో గౌరవంగా, ప్రతిష్టగా, నిజాయితీగా బతికి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆయన కూడా ఒకడు. కాబట్టి ఆయనకి నేను పుట్టినప్పుడు పేరేమిటని చెప్పి అనుకుంటే ఆయనకి ఏదో లోక్ నాయక్ జేపీ పేరు పెడదామని అనిపించింది. ఆ కారణంగా పెట్టారు. ఓకే. సో సార్ మీరు అవన్నీ ఫస్ట్ హ్యాండ్ చూసారా? లైక్ డిడ్ యూ ఇన్ ఎనీ వే ఫీల్ ద ఇంపాక్ట్? బికాస్ ఇవాళ రేపు జనరేషన్లో పీపుల్ డోంట్ రియల్లీ నో మచ్ అబౌట్ ది ఎమర్జెన్సీ ఆర్ వాట్ ఇట్ రియల్లీ వాజ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మా తరం ఏంటంటే, నేను 1956లో పుట్టాను. స్వాతంత్రం వచ్చిన 9-10 ఏళ్ళకి పుట్టాను. అప్పటికింకా స్వతంత్ర వచ్చిన ఆలోచనలు, భావాలు అంతా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. మా ఊళ్ళో 3 విగ్రహాలు ఉండేవి. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. ఎందుకు ఏ కారణంగా తెలుగునాట సుభాష్ చంద్రబోస్ ప్రభావం మన మనసుల మీద చాలా ఉంది. అట్లాగా పెద్ద ఏమి విషయం లోతు తెలియకపోవచ్చు, కానీ అది జీవితంలో భాగం అయిపోయింది. వాళ్ళని గౌరవించడం, ఆరాధించడం అని చెప్పనేది మా తరం మొత్తానికి కూడా సహజంగా వచ్చింది. ఎమర్జెన్సీ టైం అంటే 1972కి వచ్చేసరికి 25 ఏళ్ళైంది స్వాతంత్రానికి. కొంచెం దేశంలో చాలామంది యువతలో కొద్దిగా ఆలోచన మొదలైంది. ఏంటిది స్వతంత్రం అంటారు, దేశం అంటారు, గొప్ప అంటారు, ఇంత బెదరికం ఉన్నది, ఉద్యోగాలు లేవు, అవినీతి ఉన్నది. ఈ 3: బేదరికం, నిరుద్యోగం, అవినీతి. ఇది కొంచెం తొలవటం ప్రారంభించింది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేసరికి ఆ స్వతంత్రం వచ్చిన రొమాన్స్ కంటే రియాలిటీ కొంచెం మన బాధ పెట్టడం మొదలెట్టింది. అక్కడి నుంచి దేశంలో కాస్త యువత నుంచి ఉద్యమాలు వచ్చినాయి. మొట్టమొదటి గుజరాత్లో వచ్చింది, నవనిర్మాణ సమితి అని చెప్పని గుజరాత్లో వచ్చింది. ఓకే. గుజరాత్లో ప్రభుత్వాన్ని కూల్చింది అది. ఓకే. చివరికి తర్వాత మరి బీహార్లో అందుకుంది. గుజరాత్ తర్వాత బీహార్కి వెళ్ళింది. బీహార్లో అప్పుడు విద్యార్థులంతా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం వస్తుంది, వాళ్ళకు నాయకత్వం కావాలి, క్రెడిబుల్ నాయకత్వం. అప్పుడు లోక్ నాయక్ జేపీని కోరితే ఆయన అప్పుడు దాకా ఆయన పాలిటిక్స్లో లేకుండా దూరంగా ఉన్నారు. ఆయన కూడా ఈ పరిస్థితి బాగోలేదు, అవినీతి పెరిగిపోయింది, దేశం మరి అధికార కేంద్రీకరణ, సెంట్రలైజేషన్ అయిపోయింది, బాగోలేదు, మారాలని చెప్పి బాగా బలంగా నమ్మిన మనిషి. అప్పుడు ఆయన నాయకత్వాన్ని శ్రద్ధపడ్డాడు. ఆయనకు ఆ స్టేచర్ ఉంది. మన దేశంలో సాక్రిఫైస్ చేస్తే, స్టేచర్ ఉంటే, గతంలో చరిత్ర ఉంటే న్యాచురల్గా వాళ్ళ మీద గౌరవం, నమ్మకం ఉంటాయి. కాబట్టి దానివల్ల బాగా ప్రభావితమైన వాళ్ళం మేమంతా కూడా. ఓకే. 1973-74లో ఈ ఉద్యమాలు వస్తున్నాయి. 74కి నా వయసు 18 ఏళ్ళు. మెడికల్ కాలేజీలో ఉన్నాను. కాబట్టి దూరం నుంచే ఆ ఉద్యమంతో మమేకమైన వాళ్ళం మేము తీవ్రంగా. ప్రతి క్షణం, ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని, ప్రపంచమంతా కూడా. ఆ 18 ఏళ్ల వయసు నాటికి ప్రపంచంలో చీమ చిట్టుకుమంటే నాకు తెలిసేది. రోజుకి 7-8 గంటలు బీబీసీ వింటూ గడిపేవాడిని. రేడియోనే, మాకు టీవీ అనే సమస్య లేదు అసలు, బీబీసీ రేడియో. అలాగే మన దేశంలో ఏం జరుగుతుందో దేశం లోపల నుంచే, కానీ దేశం లోపల దూరదర్శన్ తప్ప ఇంకో వార్త ఉండేది కాదు. ప్రపంచం నుంచి మిగతా వార్తలు వినేవాళ్ళం. పత్రికలు విపరీతంగా చదివేవాళ్ళం, ఏదో ప్రతి చిన్నది చదివేవాళ్ళం. చివరికి ఎమర్జెన్సీ పెట్టారు. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్ వాట్ వాజ్ ది ఎమర్జెన్సీ టు అవర్ యంగ్ వ్యూవర్స్? ఏమైందంటే, ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు అవినీతికి వ్యతిరేకంగా మంచి పరిపాలన కావాలి అని వచ్చినాయి. నిజంగా అవినీతి ఉన్నమాట వాస్తవము, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, బేదరికం ఉన్నమాట వాస్తవము, కొరతలు ఉన్నమాట వాస్తవము, నిరుద్యోగం ఉన్నమాట వాస్తవము. అన్నీ ఒకరోజు పరిష్కారాలు రాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ఏం చేయాలి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ ఏం చేయాలి? నిజంగా సమస్యలు ఉన్నప్పుడు మనం కూర్చుని కరెక్టే 25 ఏళ్ళు చేసాం, కొన్ని మంచి చేసాం, కొన్ని జరగలేదు, కొన్ని చెడు జరుగుతున్నాయి, ఏమిటి అని చెప్పి నేను ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ కావాలిగా. అది లేకుండా కఠినంగా అణిచివేసే ప్రయత్నం చేశారు. అది ఇంకా చిలికి గాలివ అనేది. అంతలో ఇందిరాగాంధీ గారి మీద ఒక కేసు పడింది, ఎన్నికల కేసు. ఎన్నికల అక్రమాలు జరిగినాయని. నిజంగా వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్రమాలు పెద్దవి కాదు, చాలా చిన్నవే, సాంకేతికమైనవి, టెక్నికల్. కానీ ఆనాడు నాకు అలా అనిపించాల, ఎందుకంటే ఆవిడ చాలా విలన్. మా దృష్టిలో ప్రధానమంత్రి విలను. దేశం అల్లకల్లోలంగా ఉంది,
ఆవిడ ఈ ప్రజల పరిస్థితి గమనించి మార్పు కోసం ముందుకు రావటం లేదు. దమననీతి ప్రయోగిస్తుంది. అధికారం అంతా ఆవిడ చేతుల్లో ఉంది. వేరే అసలు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్ పార్టీకి టోటల్ డామినేషన్ దేశం అంతా, ఒక కేరళలో కొద్దిగా మినహాయిస్తే. అంత మా అందరి మనసులో ఆ కసి ఉన్నది. ఆ కేసు నిజంగా చాలా చెత్త కేసు. ఇవాళ వెనక్కి వెళ్ళి చూస్తే ఏదో ప్రైమ్ మినిస్టరు డయస్ నిర్మాణం చేస్తారు. ప్రైమ్ మినిస్టర్కి ఆవిడ ఎన్నికల క్యాంపెయిన్కి ఆవిడ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నిర్మాణం ఖర్చులో అది గవర్నమెంట్ ఏదో పెట్టింది, ఏదో ఎత్తుగెత్తి చిన్న చాలా సాంకేతికమైన విషయం ఒకటి. రెండోది యశ్పాల్ కపూర్ అని చెప్పని గవర్నమెంట్లో అధికారిగా ఉన్నాడు. ఆయన ఉపయోగించుకుంది తన ఏజెంట్గా. అతను రాజీనామా టైంకి చేయలేదు. రాజీనామా చేయకుండానే గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండగా కూడా ఈవిడికి ఏజెంట్గా పనిచేసాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సాంకేతిక అంటే ఇవాళ ఇవన్నీ కామన్ యాక్చువల్లీ చూస్తే. ఇవాళ అసలు నథింగ్. అదే తప్పైతే దేశంలో నమస్కారం పెట్టాలందరికీ. ఇవాళ అంటే సందర్భం లాంటిది చరిత్రలో చాలా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి తీర్పిచ్చారు ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పని. న్యాయమూర్తి తీర్పు సక్రమమైంది. సాంకేతికమైన విషయాలు కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే పెద్ద లెక్కలో కాదు, కానీ ఆనాటి పరిస్థితుల్లో చాలా తీవ్రంగా అనిపించినాయి. అప్పుడు ప్రధానమంత్రి ఏం చేయాలి? మీ పదవి పోయింది కాబట్టి రాజీనామా చేసి మీరు అప్పీల్కి వెళ్ళండి, ప్రజల ముందుకు అప్పీల్కి వెళ్ళండి. తర్వాత అదే సాధ్యం కాకపోతే ఇది ఇంత చిన్న కారణాలుగా పదవి తీసేటువంటి అని చెప్పని ప్రజల మద్దతు పొందండి. కానీ ఆవిడ పని చేయకుండా సుప్రీంకోర్టు అట్లా స్టే సంపాదించి తాత్కాలికంగా. సుప్రీంకోర్టు ఏమైనా స్టే ఇచ్చింది? మీరు ఎంపీగా కొనసాగొచ్చు కానీ ఓటేయడానికి వెళ్ళలేదు పార్లమెంట్లో. పార్లమెంట్లో ఓటేనే హక్కులు మనిషి ప్రధానమంత్రిగా ఎట్లా ఉంటారు అసలు? కరెక్ట్. ఎంత విచిత్రమైన తీర్పు ఇచ్చారు ఏదన్నా ఆనాడు. దేశమంతా అల్లకల్లోలమైంది. దాంతో దేశమంతా ఆవిడ రాజీనామా చేయాలని పట్టుబట్టింది. అప్పుడు ఆవిడ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా అప్పటికి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది ఆవిడకి. వ్యతిరేకత ఉన్నా కూడా అప్పటికి దేశంలో అతి పెద్ద నాయకురాలు ఆవిడే. కానీ ఆవిడ ప్రజాస్వామ్యబద్ధంగా చేయకుండా మనకి రాజ్యాంగంలో ఎమర్జెన్సీకి ఒక ప్రొవిజన్ ఉన్నది, ఆర్టికల్ 352 అని చెప్పిన దాని ప్రకారం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చినట్టయితే, రాజ్యాంగబద్ధంగా పాలన నడిపే అవకాశం లేకపోతే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చును. అది విధించినట్లయితే 2 ప్రధానమైన పర్యవసానాలు ఉంటాయి. చాలా ఉంటాయి, 2 కీలకమైనవి. ఒకటి, మీకున్న ప్రాథమిక హక్కులన్నీ రద్దయిపోతాయి, ఫండమెంటల్ రైట్స్. రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఇక నీకు ఈ హక్కు లేదు అంటే హక్కు లేదంటే అయిపోయింది. కోర్టుకి వెళ్ళే హక్కు లేదు, రిట్ పిటిషన్ వేసే హక్కు లేదు, హేబియస్ కార్పస్ హక్కు లేదు, వాక్ స్వాతంత్రం లేదు, హక్కులన్నీ రద్దయిపోతాయి. రెండోది, ఒక ఫెడరల్ వ్యవస్థ యూనిటరీ వ్యవస్థ అయిపోతుంది. ఢిల్లీ ఏం చెప్తే అది మిగతా వాళ్ళందరూ వినాలి. సెంట్రలైజ్డ్ పవర్. బేసిక్గా చాలా ఉన్నాయి. బేసిక్గా ఇది హతాశులమైన దేశం అంతా కూడా. ఆ ఒక్కసారి మాత్రం ప్రభుత్వం అపారమైన సామర్థ్యాన్ని చూపెట్టింది. ట్రమండస్ ఎఫిషియన్సీ. 1,00,000 మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పారేశారు. అంటే ముందే జాగ్రత్తగా ప్రణాళిక వేసిన, 10 రోజులు ప్రణాళిక వేసిన. 1975 జూన్ 12 తీర్పు వచ్చింది అలహాబాద్ హైకోర్టుది. 25-26 అర్ధరాత్రి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ 12 రోజుల పాటు పకడ్బందీగా వాళ్ళు వ్యూహం వేసుకున్నారు. ఎవరెవరిని అరెస్ట్ చేయాలని చెప్పని దేశంలో గొంతున్న ప్రతి వాడిని అరెస్ట్ చేసి పారేశారు. 1,00,000 మంది అరెస్ట్ చేయడం భారతదేశంలో తేలిక కాదు. ఇప్పటికి కూడా మీకు తెలుసు, దేశం మొత్తంలో ఇప్పటికి కూడా ఉన్న జైలు గదుల సంఖ్య 4 లక్షలు అంతే. ఆనాడు బహుశా ఇంకా తక్కువ ఉంటాను, నాకు ఇన్నో తెలియదు, బహుశా 2 లక్షలు ఉన్నాయేమో. ఆ జైలు గదుల్లో సగం మందిని ఆ రాత్రికి అరెస్ట్ చేసి నింపేశారు. అందరూ పొలిటికల్ ప్రిజనర్స్. వీళ్ళు ఎవరు నేరస్తులు కాదు. లోక్నాయక్ జేపీ దగ్గర నుంచి, వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, ఎల్కే అద్వానీ దగ్గర నుంచి, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ఆయన పారిపోయాడు, ఆయన చంపేయడానికి సిద్ధపడ్డారు. ఆయన చచ్చిపోతాడని భయపడ్డారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు సన్నిహితురాలు స్నేహలత రెడ్డి, తెలుగు మనిషి, ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ బాధలకు తాడలేక. ఇక వీళ్ళు వాళ్ళని కాదు దేశంలో. నేను తీవ్రంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకించాను. సో మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో? నేను గుంటూరులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. మెడికల్ కాలేజ్. ఓ, అనామకుణ్ణి. ఏం ఇప్పుడు మన దేశంలో ఏంటంటే నీ కులం ఏంటి, నువ్వు ఎవరు కొడుకువి, నీ వెనకాల సంస్థ ఏంటి, ఇవన్నీ తెలిస్తే తప్ప మీతో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు మనకి. నాకు అవేం లేవు. ఒక వైద్య విద్యార్థిని, బక్క పేసవాడిని, ఏ రకమైన నేపథ్యం లేనివాడిని, కానీ గట్టిగా గొంతెత్తి వ్యతిరేకిస్తాను ఎమర్జెన్సీ. అందుకని నన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేంత స్థాయి కూడా లేదు. కానీ వదిలేలా, నిఘా పెట్టారు. ఏమన్నా చిన్న సంఘటన జరిగితే వెంటనే నేను కలెక్టర్కి ఇంకోటికి పిలిచిన వచ్చి కొంచెం గట్టిగా లీడ్ చేశాను. అది ఎవరో కనుక్కున్నారు. అది కనుక్కొని
నిఘా కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లోనేమో ర్యాంకులు గింకులు అంతా వచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ అకాడమీకి పిలుపు అఫీషియల్గా లెటర్ వస్తుంది, నాకు తప్ప అందరికి వస్తున్నాయి. ఇదేంటిది టాప్ ర్యాంక్ వచ్చి నాకేమో లెటర్ రావట్లేదు, వీళ్ళందరూ లెటర్లు వచ్చినాయి, నాకేమో ఆందోళన ఏంటి? ఆలస్యంగా వస్తే చివరి నిమిషంలో ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేము, ఫ్లైట్ ఎక్కే సమస్య లేదు మనకి, అదేంటో తెలియదు అసలు. మరి రిజర్వేషన్లు ఏమో 4 రోజుల ముందు పెట్టుకోకపోతే రిజర్వేషన్ దొరకదు, ఎట్లాగని కంగారు. అంటే ఒక రకమైన సోషల్ బ్లాక్ లిస్టింగ్ అది. అంటే ఒక సర్వేలెన్స్లో పెట్టారు, పోలీసులు నిఘా పెట్టారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంటే నేను ఒక ప్రమాదకారునిగా గుర్తించి నిఘా పెట్టారు. నిఘా పెట్టాను కాబట్టి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పోలీస్ క్లియరెన్స్ కావాలా. మామూలుగా అయితే వచ్చేస్తుంది, నిఘా ఉంది కాబట్టి పోలీస్ క్లియరెన్స్ ఆలస్యమైంది. వాడు సార్ ఏదో సర్వేలెన్స్లో పెట్టాము ఎమర్జెన్సీలో, ఇది నువ్వు క్లియర్ చేయాలా వద్దా, అందులో ఎమర్జెన్సీ పెట్టిన ప్రభుత్వం మరి తిరిగి వచ్చింది. కరెక్ట్. 77లో పోయారు ఎన్నికల్లో, నేను గవర్నమెంట్లో వచ్చి నేను సెలెక్ట్ అయినట్టు మళ్ళీ గవర్నమెంట్ తిరిగి వచ్చింది, ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది, ఇవి ఉంటాయి కదా. కాబట్టి నాకు చివరి క్షణం దాకా జస్ట్ ఎల్లుండి చేరాలనగా ఇవాళ నాకు వచ్చినట్టుంది, ఒక టెలిగ్రామ్ ఏదో పంపించినట్టున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి చేరిపో అని చెప్పని. నేను వాడి కాళ్ళు పట్టుకుని పెట్టే ఏసీ కోచ్లో వేసిన వెయిట్ లిస్ట్ ఏదో ఉంది, నాకు సీట్ లేకపోయేసరికి ఆ కారిడార్లో పెట్టి పరుచుకు పడుకున్నాను నేను. మరి లాస్ట్ మినిట్లో వచ్చింది, రిజర్వేషన్ లేదు ట్రైను. అప్పుడు తెలిసింది నాకు తర్వాత ఎందుకు ఇలా అయిందా అని చెప్పంటే, నిఘా ఉంది నీ మీద కాబట్టి నువ్వు ప్రమాదకారుడిగా భావించారు నిన్ను, కానీ ఆలస్యమైంది పోలీస్ క్లియరెన్స్ అని చెప్పని. అంటే ఇట్లా అంటే సిస్టము చాలా పెరనాయిడ్గా అయిపోయింది. ఇక ఒకసారి అధికారం చేతుల్లోకి వస్తే అధికార యంత్రాంగానికి దుర్వినియోగం మనం ఆశ్చర్యపోకర్లేదు కదా. మధ్యప్రదేశ్లో ఒక కలెక్టరు క్లబ్కి వెళ్ళి టెన్నిస్ ఆడదామని చెప్పిన క్లబ్కి వెళ్తే, ఆఫీసర్స్ క్లబ్ ఏదో ఉంటుంది, మామూలుగా జిల్లా కలెక్టర్ అడ్జస్ట్గా ఉంటాడు. ఆ రోజుల్లో క్లబ్లు అంటే జిల్లాకు ఒక ఆఫీసర్స్ క్లబ్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. ఆయన వెళితే అప్పటికే టెన్నిస్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఈయనకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. వాళ్ళందరినీ మీసా కింద అరెస్ట్ చేశాడు, మెయింటెనెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని. ఏ రకమైన ఇతర వారెంట్ లేకుండా, ఛార్జెస్ లేకుండా జైల్లో పెట్టేయచ్చు, 6 నెలల పాటు పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఢిల్లీలో సదర్ బజార్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి లాండ్రీ ఓనరు మీ లాండ్రీకి బట్టలు ఇస్తే లాండ్రీ బిల్ ఇచ్చారంట. నాకు బిల్ ఇస్తారా జేబుని పెట్టేశాడు మీసాక. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, ఇవన్నీ తర్వాత రుజువైనాయి. ఇంకా అంతకంటే దారుణమైన కొన్ని నేను చెప్పలేని కొన్ని ఉన్నాయి. భర్తను జైల్లో పెట్టి మరి భార్యని లొంగ తీసుకునే ప్రయత్నం, ఇలాంటి నేను ఇక మాటలతో వర్ణించిన అధికారుల దుర్వినియోగం అంటే ఒకసారి వచ్చిన తర్వాత, దానికి ఎక్కడ జవాబుదారితనం లేకపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. సరే, నస్బందీ బలవంతంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కొన్ని లక్షల మందికి. ఉద్దేశం మంచిదే, జనాభా అరికట్టాలని నేను గట్టిగా నమ్మేవాడిని. ఒక వైద్య విద్యార్థిగా నేను చాలా గట్టిగా మాట్లాడేవాడిని జనాభానికి వచ్చి. కానీ బలవంతంగా దానిలో పెళ్లి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళు లెక్కలేదు అసలు. ఇలా రకరకాల జరిగిపోయినాయి దేశంలో అంతా కూడా. దక్షిణాదిని పెద్దగా ప్రభావం లేదు ఇంక నిజంగా చెప్పాలంటే. ఉత్తరాదిని భయంకరంగా ఉంది కొన్ని రాష్ట్రాలు. 77లో ఆవిడికి మన అదృష్టం కొద్దీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమ్మ మీరు బ్రహ్మాండం గెలిచేస్తారు, మీకు తిరిగేలేదు, దేశ ప్రజలంతా మీ వెనకాల ఉన్నారని చెప్పారు. ఆవిడికి అంతర్జాతీయంగా కూడా మన పరుగు పోతుంది, ప్రపంచం అంతా కూడా మన కొంచెం చిన్న చూస్తుంది. ఎన్నికల్లో డంకా బజాయించి గెలుద్దామని చెప్పని ఆవిడ మళ్ళీ ఎన్నికలు పెట్టింది మన అదృష్టం కొద్దీ. లేకపోతే పార్లమెంటు తన అధికారాలు తీసేస్తుంది. ఏమని ఎంతకాలమైనా పొడిగించవచ్చు పార్లమెంట్ని. 76కి ఎన్నికలు రావాలి, 77 దాకా పొడిగించారు, 80 దాకా పొడిగించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం పొడిగించే అధికారం పార్లమెంట్ తనకు తాను తీసేసుకుంది. ఇక ఎన్నికలు ఉండే కాదు, వాళ్ళు తలుచుకుంటే నియంతృత్వం అయిపోయింది. మన అదృష్టం కొద్దీ ఇందిరాగాంధీ ఇచ్చా ఎన్నికలు పెట్టి ప్రజల మద్దతు పొందుతాం కదా అని వచ్చింది. ఉత్తరాది ప్రజలు ఈ దేశాన్ని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మరితర రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సీట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రతి ఒక్క సీట్లో. నభూతో నభవిష్యత్ అంటే ఒక నిరుపేద దేశంలో సామాన్య ప్రజలు మరి ఎంత తెలిసిందో, ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారో మనకు తెలీదు. కానీ ఈ దేశంలో మేము దీన్ని సహించము అని చెప్పని ఆ నియంతృత్వాన్ని దింపారు 77. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు మార్చి 21, 1977 ఇప్పటికి కూడా నాకు కళ్ళగట్టినట్టుగా ఉంది. మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం. నియంతృత్వం పోయింది, గాంధీ విప్లవం వచ్చింది, స్వేచ్ఛాయుత సమాజం వచ్చిందని చెప్పని. స్వేచ్ఛ వచ్చినమాట వాస్తవమే, కానీ మిగతా పరిస్థితులు మారలా. అప్పుడు నాకు అర్థమైంది, ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలేదు అన్నది. ఇది నేను పేటెంట్ చేసినట్లు లెక్క.
తెలుగునాట ఎవరంటే కూడా నాకు వచ్చి చెప్తే కొన్ని సినిమాల్లో కూడా డైలాగ్ దీన్ని వాడారు. ఓకే. సుహాసిని అనుకుంటున్నది సినిమాలో చెప్తుంది కొడుకుతో, నాన్న ఆటగాళ్ళు మారితే లాభం లేదు, ఆట నియమాలు మారాలి అని చెప్పని. అదే నాదనమాట. అది ఆనాడు నాకు అర్థమైన విషయం. అందుకని ఎమర్జెన్సీ ఈ దేశ చరిత్రని మార్చినటువంటి, కరెక్ట్, సమూలంగా మార్చిన ఒక కీలకమైన కష్టం. సో సార్ నేను యాక్చువల్లీ అంటే నేను ఆ టైంలో లేదు, బట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ అ మార్బిడ్ ఫ్యాసినేషన్ విత్ దట్ టైమ్. సో పుస్తకాలు చదివిన ఐ థింక్ సంజయ్ అనే ఒక ఆయన రాశారు కదా బుక్ కాల్డ్ సంజయ్ బై వినోద్ మెహతా. సంజయ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు రెండో కొడుకు. ఆనాడు అతని వయసు 29 ఎంతో ఉండింది. 29 ఏళ్ళ కుర్రాడు ఈ దేశం మొత్తాన్ని శాసించాడు. And it is so ఏ absurd. అధికారం లేకుండా ముఖ్యమంత్రులు ఆయన వస్తే నిరాజనం పట్టేవాళ్ళు. రాజ్యం అంతా ఆయన చేతుల్లో ఉండేది. ఆయన ఒక్క మాటకి అందరూ హోంకరిస్తే దేశం అంతా తలడిల్లిపోయేది. అంటే బయోపిక్ తీయాలంటే ఆయన మీద తీయాలి నిజంగా. అంటే అదో మసాలా బ్లాక్ బస్టర్ సినిమా అది. సో ఐ రెడ్ ద బుక్, ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ మ్యాన్. సో హీ హ్యాడ్ అ ఫ్యాసినేషన్ ఫర్ కార్స్ అపారెంట్లీ. So he went to Rolls-Royce, Germany. He worked for 3 months. He said, I know everything about cars. Then he came and set up Maruti Suzuki. The car apparently in the inauguration day ran little and stopped. That's it. Then he he saw some casinos in US. And he said, India also needs casinos. So he said, where? He said, Delhi. So overnight, they transferred 3.5 lakh people from this side of Yamuna and put them on that side of Yamuna. I mean, it sounds funny, but it's very tragic. Then he said, India's population is too much. We'll just cut off everybody's. So forced. So it was just... పాపులేషన్ నియంత్రించాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. నేను ఆ రోజుల్లో నేను ఒక ఎస్సే రాశాను. ఒక వైద్య విద్యార్థిగా ఖచ్చితంగా పాపులేషన్ నియంత్రణ కావాలి, దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. చాలా నాకు నిద్రలో పీడకలు వచ్చాయి. దేశ జనాభానికి వచ్చి ఆ రోజు జనాభా విస్ఫోటం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేవాళ్ళం. చాలా పెద్ద సమస్య. కానీ పరిష్కారం ఇది కాదు. బలవంతంగా నస్పంది చేయించడం కాదు. రెండోది, ప్రజలు కుటుంబాలను కావాలని పెంచుకుంటున్నది మూర్ఖపు వాదన. ప్రజలకి కనీస సౌకర్యాలు ఇవ్వక, వైద్యాన్ని అందించక మనం నాశనం చేసాం. తప్పు భారాన్ని ప్రజల మీద నెడుతున్నాం. నేను తర్వాత విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా ఉండగా వైద్య బ్యాక్గ్రౌండ్ ఉంది. రెండోది పాపులేషన్ కంట్రోల్ మీద నాకు చాలా మమకారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్స్ చేయించాను. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా. కానీ కొంచెం ఇన్సెంటివ్స్ వగేరా చేసి. అప్పుడు అర్థమైంది నాకు, అరే ప్రజలు తప్పు కాదు, మండు టెండర్లు ఉండేవి, ఇంతమందికి 1000 మందికి ఆపరేషన్లు చేయాలని చెప్పంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలవు. కాబట్టి అక్కడ స్కూల్లో మిగతావి చూసుకునేవాళ్ళం. అక్కడే చేయాలి ఆపరేషన్లు. కనీసం ఫ్యాన్ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. ఆ రోజుల్లో మగవాళ్ళు చేయించుకునేవాడు కాదు ఎక్కువ మంది. ట్యూబెక్టమీ మన దేశంలో జనరల్గా ఆపరేషన్ అంటే ఎమర్జెన్సీలో బలవంతంగా నష్టపంది చేశారు, కానీ ఎక్కువ ట్యూబెక్టమీ మహిళలకు అనమాట. మరి అక్కడ ట్యూబెక్టమీ చేయించుకుంటే ఒక పూట ఒక రోజు అక్కడ ఉండాలి హాస్పిటల్. అక్కడ ఫ్యాన్ కూడా లేదు, దోమలు ఉంటాయి అక్కడ. కనీస సౌకర్యాలు కల్పించకుండా, వస్తువులు కల్పించకుండా, వైద్య సేవలు అందించకుండా జనాన్ని అందిస్తే ఎట్లా? కరెక్ట్. సో ఇది దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయింది. 77 తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చి చోట మాట్లాడాలని ధైర్యం కాదు. నేను 84లో ఈ పని మొదలెట్టాను విశాఖపట్నంలో. చాలా గొప్ప విషయం అది. అరే ఏంటి అంత ధైర్యంగా చేస్తున్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పాను. డడిచిపోయారు. అంటే అవి రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే నాయకుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే వాడికి అలాగే 86లో నేను జిల్లా కలెక్టర్గా ఉండగా నేను ఒక క్రూరమైన ఆదేశం ఇచ్చాను, కఠినమైన ఆదేశం. ప్రభుత్వం నుంచి మీకు ఏ ఫలితం అందాలన్నా కూడా, వెల్ఫేర్ సంక్షేమ పథకాలు ఏం అందాలన్నా కూడా, మీరు ఇద్దరు పిల్లలు అంతకంటే తక్కువ మందితో మీరు ఆపరేషన్ చేయించుకుని ఉండవాలి, లేకపోతే మీకు ఏది అందించను అని చెప్పించాను. అది ఏ రకంగానూ లీగల్గా కరెక్ట్ కాదు. ఒక్కళ్ళు వ్యతిరేకించలా, జిల్లాలో ఒక్కళ్ళు వ్యతిరేకించలా, హిందూ ముసల్మాన్. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్కి దేశ ప్రజలు వ్యతిరేకం కాదు. ఏమన్నా నా మీద కంప్లైంట్ చేస్తే వచ్చిన వాళ్ళు ఒకటేనా, సార్ మీరు ఇస్తామన్నారు ఇవ్వలేకపోతున్నారని. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి నేను, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో సంక్షేమం చాలా తక్కువ ఉండేది, ఆ ఉన్న కొద్దీ వాళ్ళకే ఇచ్చే ఏర్పాటు చేసేవాడిని నేను. అందరికీ ఇవ్వడానికి నా దగ్గర లేవు. ఈ రోజుల్లో అయితే పుష్కలంగా ఉన్నాయి, రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో కూడా. అలా అన్నారు తప్పితే మీరు వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ఒక్కడ అడగల. అంటే సమాజంలో వ్యతిరేకత లేదు, అది మన అజ్ఞానం కొద్దీ ప్రజలకు తెలియదు. ప్రజలు జనాభా కనాలనుకుంటున్నారు, ఎవరు కనాలనుకుంటున్నాడు. ప్రతి వర్గంలో జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గకపోయినా జనాల రేటు తగ్గుతుంది ప్రతి వర్గంలో. మన దేశంలో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్,
ఆంధ్ర, తెలంగాణ, అర్బన్, రూరల్, హిందూ, ముసల్మాన్ అన్ని వర్గాల్లో తగ్గుతుంది. గ్రోత్ రేట్ తగ్గుతుంది. రేటు తగ్గుతుంది. కాలక్రమేణా అసలు జనాభా పిల్లల ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి అసలు సమస్యను అర్థం చేసుకోకుండా ప్రజల మీద బాధ్యత నెట్టేసి వాళ్ళు తప్పు అనుకుని వాళ్ళని బలవంతంగా జయించడం అది కూడా క్రూరమైన నియంత్రణ లక్షణాలు, పూర్తిగా అశాస్త్రీయమైనటువంటివి, ఇర్రాషనల్, డిక్టటోరియల్. 10 ఏళ్ళు వెనక్కిపోయింది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అని ధైర్యంగా మాట్లాడే శక్తి వచ్చింది దేశంలో. అప్పటిదాకా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే సైలెన్స్ అంతే. సో సార్, మీరు వన్స్ యూ క్విట్ ద మెడికల్ సైన్సెస్, వాట్ వాస్ ద రీజన్ దట్ యూ వెంట్ ఇన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఏమైనా చెప్పాను కదా, 77లో ఎమర్జెన్సీ అంతమైంది, ఎగిరి గంతేశాం. 79కి వచ్చిన జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పటికి నా మెడిసిన్ అయిపోయింది, మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. హౌస్ సర్జన్సీకి వెళ్ళాను విజయవాడలో. అప్పుడు మొట్టమొదటిసారిగా మాకు జిల్లా ఆసుపత్రిలో ఒక 3 నెలల పాటు హౌస్ సర్జన్సీ చేయమని, అప్పటిదాకా టీచింగ్ ఆసుపత్రిలోనే హౌస్ సర్జన్సీ ఉండేది, జిల్లా హాస్పిటల్లో మమ్మల్ని చేయమని చెప్పని ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి మేము 10-12 మందిని విజయవాడ జిల్లా ఆసుపత్రిలో, మాకు మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి, విజయవాడ ఇంకో జిల్లా ఆసుపత్రి, 2 ఉండేవి, 310 పడకల ఆసుపత్రులు. విజయవాడలో నాకు పోస్టింగ్ వేశారు. నేను చాలా మదన పడేవాడిని, ఈ దేశం అల్లకల్లోనే అయిపోతుంది, ఏం చేయాలి అని చెప్పాను. ఒక డాక్టర్గా నాకు భవిష్యత్తు ఇబ్బంది లేదు. అందులో గుంటూరు మెడికల్ కాలేజీలు అంటే 190 మంది అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు 6 నెలల్లో. నేను అమెరికా వెళ్ళేవాడిని కాదు, కానీ ఏదైనా బతుకు తెరువుకి ఇబ్బంది లేదు, ఏదైనా చేయాలంటే ఇబ్బంది లేదు. కానీ నా మనసు ఆగట్లా, ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది, ఏదైనా చేయాలని చెప్పాను. నా ఫ్రెండ్స్ కొందరు మమ్మల్ని చూడడం కోసం 79 మే జూన్లో ఎండాకాలం, మండు టెండలో, మే జూన్ అంటే మనకి విజయవాడలో హాస్పిటల్ ఏలూరు కాలువ పక్కన ఉండేది. ఏలూరు కాలువ పక్కన హాస్పిటల్ పక్కన మేము నడుస్తున్నాం. ఏలూరు కాలువ పక్కన మధ్యాహ్నం సాయంత్రం 4-5కో 5-6 ఫ్రెండ్స్ అందరం హౌస్ సర్జన్లు నడిచి వెళ్తున్నాం. కొందరు గుంటూరు నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, కొందరు మేము విజయవాడలో చేస్తున్న వాళ్ళం. నేను యాజ్ యూజువల్ నాతో చర్చ అంటే దేశము, దేశ భవిష్యత్తు, ఈ దేశంలో ప్రజాస్వామ్యము, ఈ గొడవలు ఇప్పుడు బొద్దుని సాయంత్రంగా మా గొడవ ఇదే. మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ మీరా అని చెప్పని, నాకు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేటు మీరా నాతో ఉంది, చెప్పి ఇంత ఆందోళన ఉంది కదా, వై డోంట్ యు జాయిన్ ద ఐఏఎస్ అని. అప్పటిదాకా డాక్టర్లకు ఐఏఎస్ చేయడానికి అనుమతి లేదు, ఎందుకని అడగబోకుండా, అంతే, అది కూడా ఒక పర్మిట్ రాజ్యం. వాడు ఇష్టం ఎవడో మధ్యలో అన్నాడు డాక్టర్లు ఐఏఎస్ కొద్దు అని చెప్పి, అంతే, దర్శనం తీసి పారేశారు. అయ్యా, అది నాకు వేగ్గా గుర్తుంది. నేను రోజుకు 10-12 పేపర్లు చదివేవాడిని. కానీ ఆ విజయవాడ హాస్పిటల్లో ఉన్న కాలంలో విజయ హాస్పిటల్లోనే నివాసం ఉండేవాడిని. అక్కడే మాకు క్వార్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. నేను పొద్దున, సాయంత్రం, రాత్రి, పగలు డ్యూటీ చేసేవాడిని. నైట్ డ్యూటీ నాకు కాకపోయినా కూడా నేను కూడా డ్యూటీలో ఉన్నాను, ఎందుకంటే మా మిగతా కొలీగ్స్కి కొంచెం ధైర్యం ఉండేది కాదు, నా మీద కొంచెం నమ్మకం ఉండేది. 300 బెడ్స్ని మీరు స్వయంగా చూసుకోవాలి, 300 మంది పేషెంట్ని నైట్ డ్యూటీలో మీరు చూసుకోవాలని చెప్పంటే చాలా భయం వేస్తుంది. కొందరు క్రిటికల్ కేసు కావచ్చు, కొందరు మనకి పేషెంట్ ప్రాణాంతకమైనప్పుడు ధైర్యంగా చేయగలగాలి, కొంత క్లారిటీ ఉండాలి. అందుకని నన్ను కోరేవాళ్ళు. నేను రాత్రి కూడా 24 hours అక్కడే ఉండేవాడిని. ఇక దాంతో పేపర్లు వస్తుండేవి, కానీ 2-3 రోజులు పేపర్లు చూడాల. చెప్పి నిన్నే న్యూస్ పేపర్లో వచ్చింది, కొఠారీ కమిషన్ ఒకటి పెట్టారట, వాళ్ళు ఐఏఎస్కి డాక్టర్లను ఎలా చేయమని చెప్పని ఇప్పుడు చెప్పారు అని చెప్పింది. అట్లయితే నేను చేరతాను మీరా అన్నాను. ఇంత కాకతాళీయంగా నిర్ణయం జరిగింది. కేవలం ఈ దేశంలో మార్పు కోసం ఏ మార్గమైనా ఎంచుకోవాలి, ఏ మార్గం తట్టపట్ట అని చాలా సతమతమవుతున్న టైంలో ఇదేదో కనిపించింది, అంతే తప్ప ఇంక వేరే కారణం. అంత ముందు ఆలోచించింది కాదు, దాని గురించి ఎప్పుడు నేను మనసు పెట్టాలి. అసలు ఆ పరీక్ష ఎవరు పెడతారో కూడా నాకు తెలియదు. అప్పుడు చాలా పరిజ్ఞానం ఉంది, కానీ ఇది పట్టించుకోవాలి. ఐఏఎస్ పరీక్షకు ఎవరు పెడతారనేది యూపీఎస్సీ పెడుతున్న సంగతి నాకు తర్వాత తెలిసింది. ఓకే.